ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం. వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనము. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. అపోస్తలుడైన పౌలు విశ్వాస జీవితం, సేవా జీవితం ఈ దినాన మన విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది. భయంకరమైన భయాలు, భయంకరమైన పోరాటాలు, శ్రమలు, నిందలు, వేదనలు, ఇలాంటి పరిస్థితుల్లో తీతు ఒక్కడు రావడం వలన పౌలు ఎంత ఆదరించబడుతూ వచ్చాడు. ప్రియులారా, ఈ దినాన తీతు లాంటి వారిని దేవుడు కోరుతున్నాడు. ఎంతోమంది శ్రమలో, కష్టాల్లో, అవమానాల్లో, బాధల్లో, భయాల్లో ఉన్నప్పుడు వారి దగ్గరకు మనము తీతులాగా వెళ్ళాలి. తీతు అనగా ఇంగ్లీష్లో టైటస్ అనే అర్థము. ఈ టైటస్ అనే మాటకు 2 అర్థాలు వస్తాయి. ఒకటి ఆనరబుల్, రెండవది కంఫర్టబుల్. ఈ 2 కూడా తీతు అనే ఈ 2 అక్షరాల పేరు కలిగిన అనుభవంతో ఉన్న ఈయన జీవితంలో మనం చూస్తాం. ఒకటి గౌరవప్రదమైన వాడు, ఎంతో ఘనమైన వాడుగా ఉంటున్నాడు. తన విశ్వాస జీవితం, భక్తి జీవితం ఎక్కడ రాజీ పడకుండా గౌరవనీయంగా బతుకుతున్నాడు. రెండవది ఆదరణకరమైన అనే అర్థం. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆదరణ. ఈ దినాన ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితము ఎలా ఉంది? తీతులాగా నువ్వు అనేకులకు ఆదరణకరంగా ఉండాలి. అంతేకాదు, ఈ దినాన నీ జీవితంలో, నీ దుఃఖములో, నీ వేదనలో, నీ భయములో పరమ తీతు ఉన్నాడు. హెవెన్లీ టైటస్ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నీ దీన పరిస్థితిని, నీ భయాన్ని, నీ కలవరాన్ని, నీ ఒంటరితనాన్ని ఆయన చూస్తున్నాడు. ఇక నీ జీవితం పాడవుతుంది, నువ్వు బాగవు అని మనుషులు అనుకుంటున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, బాధల ద్వారా, ఇబ్బందుల ద్వారా, ఒంటరితనం ద్వారా దేవుడు దీనంగా చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దీనుడిగా అయ్యావో వెంటనే దేవుడు పరమతీతులాగా నిన్ను ఆదరిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో తీతు యొక్క అనుభవము అది ఆదరణకరమైన అనుభవము. ఏ వేదనలో ఉన్నావు, ఏ ఆదరణ లేకున్నావు, అందరూ వదిలేశారా, ఏమీ లేదని ఎగతాళి చేస్తున్నారా, దేవుడు నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయ కాలంలో తీతు యొక్క 7 అనుభవాలు మనము చూస్తే, తీతు గురించి అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ 2:12 చెప్తున్నాడు. మా సహోదరుడైన తీతు కనబడనందున నాకు ఎంతో నెమ్మది లేక అనే మాట అంటున్నాడు. నిజమే, తీతు కనబడకపోతే పౌలుకు మనసులో నెమ్మది లేదు. నిజంగా ఎంత గొప్ప అనుభవము తీతు యొక్క అనుభవము. అది ఎలాంటిది అంటే, మొట్టమొదటిది ఆదరించే తీతుగా ఉంటున్నాడు. ఇది మనం 7వ వచనంలో చూస్తున్నాము. తీతు రాక వలన ఆదరణ కలుగుతూ వచ్చింది. ఈ దినాన ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను ఆదరించే దేవుడు తీతులాగా నీతో ఉన్నాడు. మనుషులు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా, నీ బంధువులే నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను అసహించుకుంటూ, నిన్ను వెక్కిరిస్తూ, ఎగతాళి చేస్తూ, త్రోసివేస్తూ, నిన్ను భయపడుతూ, బెదిరిస్తూ ఉన్నారేమో, దేవుడు నిన్ను ఆదరించే తీతుగా ఉన్నాడు. రెండవదిగా 2వ కొరింథీ 2:12-13 వచనముల్లో తీతు కనబడునందున
నా మనస్సులో నెమ్మది లేదని పౌలు అంటున్నాడు. రెండవది, తీతు యొక్క అనుభవము నెమ్మదినిచ్చే అనుభవం కలుగుతుంది. నిజమే, తీతు వలన నెమ్మది కలుగుతుంది. ఈ దినాన కొంతమంది మన దగ్గరికి వస్తే కలవరం, కొంతమంది ద్వారా ఎన్నో తగాదాలు, కొంతమంది ద్వారా గొడవలు. ఇలాంటి పరిస్థితుల్లో వారి వైపు చూడొద్దు. తీతు లాంటి దేవుడు నీ దగ్గరికి రావటానికి ఇష్టపడుతున్నాడు. ఇది రెండవది, తీతు వలన నెమ్మది కలుగుతా ఉంది. మూడవదిగా చూస్తే 2 కొరింథీ 7వ అధ్యాయం 7వ వచనం, తీతు రాక వలన మాత్రమే కాకుండా అని కింద అంటున్నాడు, నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. మూడవది, సంతోషాన్నిచ్చే తీతుగా ఉంటున్నాడు. నిజమే, ఈ దినాన నీ దుఃఖం, నీ వేదన కొద్ది కాలమే. ఒకసారి ఒక సహోదరి, ఆమె ఏడుస్తూ ఫోటో దిగింది. అందరు అడిగారు, సంతోషిస్తూ నవ్వుతూ ఫోటో దిగుతారు, నువ్వెందుకు దుఃఖంలో ఫోటో దిగావు అంటే, ఆమె నిరీక్షణతో విశ్వాసంతో చెప్పిన మాట, ఇది నా ఆఖరి ఏడ్పు, ఆ తర్వాత నేను ఏడవాలన్నా ఏడ్చే పరిస్థితులుండో, నా ఏడ్పుకు దేవుడు ముగింపు పలకబోతున్నాడు, నేను సంతోషించబోతున్నాను, అందుకనే ఎలాగో ఏడవలేను కాబట్టి గుర్తుగా ఈ ఫోటో దిగాను అంటుంది. ఎంత విశ్వాసం, ఎంత నిరీక్షణ! ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కూడా నీ ప్రతి దుఃఖానికి కూడా ఒక ముగింపు తేదీ ఉంది. దేవుడు ఖచ్చితంగా నీకు సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది మూడవదిగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా చూస్తే 2 కొరింథీ 7:14 అక్కడ అంటున్నాడు, మేము ఎలాగన్నిటిని మీతో నిజముగా చెప్పితమో అలాగూ మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయ మాటలు నిజమని కనబడెను. ఇక్కడ తీతు గురించి పౌలు ఎంత గొప్పగా చెప్తున్నాడు. తీతు ఎదుట మేము చెప్పినది అంటున్నాడు. ఇక్కడ తీతు యొక్క అనుభవము, ఇది స్నేహము యొక్క అనుభవం ద్వారా ఎంతో గొప్ప సహవాసము, స్నేహము కలిగింది అని పౌలు చెప్తున్నాడు. ఇది నాలుగవదిగా చూస్తున్నాము, సహవాసాన్నిచ్చే తీతుగా ఉంటున్నాడు. అంతేకాదు, ఐదవది చూస్తే 2 కొరింథీ 8:6 కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టినో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకుంటేమి. ఐదవది, సంపూర్ణతనిచ్చే తీతుగా ఉంటున్నాడు. తీతు ఎంత ఆత్మీయంగా సంపూర్ణత పొందుతూ వచ్చాడో, తన తోటివారు, తన సంఘము, తన సహోదరులు కూడా సంపూర్ణతలోకి రావాలని ఎంతో ఆశపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. నీ జీవితంలో ఇంకా ఎన్నో కొరతలు కనపడుతున్నాయి, ఎన్నో అప్పులు, ఎన్నో రుణాలతో ఇబ్బంది పడుతున్నావు, అరా కొర జీతంతో బాధపడుతున్నావు, ఎంతో మంది డబ్బులు తీసుకొని నీకు ఇవ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక దినము రాబోతుంది, సంపూర్ణతనిచ్చే తీతుగా ప్రభువు నీ జీవితంలో ఉండబోతున్నాడు. ఇది ఐదవదిగా చూస్తున్నాము. ఆరవదిగా చూస్తే 2 కొరింథీ 8:16 మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. ప్రియులారా, ఆరవదిగా చూసినట్లయితే ఆసక్తి కలిగిన తీతుగా ఉంటున్నాడు. నిజమే, ఈ దినాలలో మన పట్ల ఆసక్తి చూపేవాళ్ళు ఎవరున్నారు? ఏ బాధలో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, నువ్వు తిన్నా తినకపోయినా పట్టించుకొని మనుషులు, కనీసం అడగని మనుషులు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇలాంటి పరిస్థితుల్లో నీ మీద ఆసక్తి చూపిస్తున్నాడు దేవుడైన యెహోవా. ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చునని రాయబడినట్లుగా తీతు విషయమై మనం ఎంతగా ఆసక్తి కలిగి ఉంటామో, అలాగూ ప్రభు విషయమై మనం ఆసక్తిగా కలిగినప్పుడు ఆయన మన పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. తీతు ఎంత అద్భుతంగా ఆసక్తి కలిగిన తీతుగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది ఆరవది. ఏడవదిగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 8:23 తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జతి పనివాడునై ఉన్నాడని మరి చెప్పమంటున్నాడు. ఏడవదిగా చూస్తే సాక్ష్యం పొందిన తీతుగా కనపడుతున్నాడు. నిజంగా తీతు గురించి ఎంత ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. పరమ తీతు ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ జీవిత సాక్ష్యాన్ని ఆయన ఉద్ధరించేవాడుగా ఉంటున్నాడు. నీకొచ్చిన నిందలు,
అవమానాలు ఇవన్నీ నిజం కాదని నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు. అయితే ఈ నిందలు, అవమానాలు ఇవన్నీ తాత్కాలికమే. ఒక దినం వస్తుంది, దేవుడు నిన్ను హెచ్చించే రోజు, దేవుడు నిన్ను ఘనపరిచే రోజు, నీ నిర్దోషత్వాన్ని దేవుడు బయలుపరిచే రోజు, నీ పట్ల న్యాయం చేసే రోజు ఒకటి రాబోతుంది. దేవుడు తీతులాగా నీ సాక్ష్యాన్ని ఆయన ఘనపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దిగులు పడొద్దు, బాధపడవద్దు. తీతు రాక వలన అనే అనుభవంలో ప్రభు యేసు క్రీస్తు వారు పరమ తీతుగా ఈ ఉదయకాలము నీ జీవితంలోనికి ఆయన వస్తున్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన చూస్తాడు, నీ ప్రతి కష్టాన్ని ఆయన చూస్తాడు. దిగులు పడొద్దు, బాధపడొద్దు, ఇబ్బంది పడొద్దు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన తీతు వలె నీ దగ్గరికి ప్రతి దినము రావటం మాత్రమే కాదు, ఒక దినం ఉంది. 2 పేతురు 3:12 దేవుని దినపు రాకడ కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఎంతగానో మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఇది నాన్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీ జీవితంలో తీతులాగా వస్తాడు, తీతులాగా నీకు సహాయం చేస్తాడు, తీతులాగా నిన్ను ఆదరిస్తాడు, తీతులాగా నీకు తోడుగా ఉంటాడు, తీతులాగా నిన్ను ప్రేమిస్తాడు, తీతులాగా నీకు నెమ్మది కలుగు చేస్తాడు. అంతేకాదు, ఇప్పుడు చెప్పబడిన ఈ 7 అనుభవాలు పరమ తీతులాగా ప్రభువు యేసు క్రీస్తు వారు ఆయన గనుడు, ఆదరణకరమైన వాడు ఈ దినాన నీ జీవితంలో కూడా నీకు సహాయం చేసి నీకు తోడుగా ఉండి నీ ప్రతి పరిస్థితిని కూడా చక్కపరుస్తాడు. ఏదేని కొరకు ఇబ్బంది పడొద్దు, దేని గురించి దిగులు పడొద్దు. ప్రియమైన పిల్లలారా, విద్యార్థులారా, పాఠశాలకు వెళ్తున్నారు. తీతులాంటి స్నేహితుడిగా ప్రభు మీతో ఉంటాడు. ప్రతి చదువులో, పాఠంలో, పరీక్షల్లో ఆయన సహాయం చేస్తాడు. ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులారా, మీకు సహాయకుడిగా పరమ తీతుగా ప్రభు మీతో ఉన్నాడు. బలహీనంగా అనారోగ్యంతో ఉంటున్న ప్రియులారా, తీతు వలె ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచి ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఒంటరితనంలో ఉన్నావా? తీతులాగా ప్రభు నీ దగ్గరకు వచ్చి స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు. పరమ తీతు ప్రభు నీతో ఉన్నాడు. కాబట్టి నీ భయాలు, నీ యొక్క ఆందోళన, నీ కష్టాలు, వీటి నుంచి వచ్చిన ప్రతి దీన పరిస్థితిని ప్రభువు చూస్తున్నాడు. దీనులను ఆదరించు దేవుడిగా తీతు రాక వలన మాకు ఆదరణ కలిగిన పౌలు చెప్పినట్లుగా ఇప్పుడు నీ దీన పరిస్థితి, నీ ఒంటరి పరిస్థితి, నీ కష్ట పరిస్థితి, నీ కన్నీటి పరిస్థితిలో పరమ తీతు వలె ఇప్పుడే ప్రభువు యేసు క్రీస్తు వారి రాక ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. 7 అంతల అనుభవంలో నీ జీవితం కట్టబడి ఆదరించబడులాగున ప్రభువు నీకు సహాయపడును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువు యేసు క్రీస్తు నామములో నీ పాదములు కొందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ తీతు రాక వలన అనే మాట దీనులను ఆదరించు దేవుడు. నిజంగా ప్రభువా, దీనుల స్థితిలో ఈరోజు ఈ మాటలు వింటున్నారు మా ప్రియులు. విడిచిపెట్టబడ్డ పరిస్థితి, త్రోసివేయబడ్డ పరిస్థితి, నెట్టివేయబడిన పరిస్థితి, నిందలు వేయబడిన పరిస్థితుల్లో, ఒంటరి పరిస్థితుల్లో మా ప్రియులు ఉంటున్నారు ప్రభువా. తీతు రాక అనే అనుభవంలో ప్రభువా, మీరే తండ్రి నీ బిడ్డలను వారి జీవితాల్లో, వారి హృదయాల్లో ఇప్పుడే నీ రాక అనే అనుభవంతో ఆత్మీయంగా మీరు వచ్చి వారిని ఆదరించి ధైర్యపరిచి ప్రతి పరిస్థితిని మార్చి మీరే నెమ్మదితో సమాధానంతో నింపుతూ రమ్మని హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ఈ దినం మా ప్రియుల పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలన్నీ సఫలం చేయండి. ఈరోజు దేని కొరకు ప్రార్థిస్తున్నారో వాటికి ఈ రోజే జవాబు పొందుకునేలాగున సహాయపడమని, ధైర్యపరిచి, స్వస్థపరిచి, ఆదరించి బలపరుచుమని మా ప్రభువును, మా రక్షకుడు, పరమ తీతు అయిన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడయుండి ఆదరించి నడిపించునుగాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు
సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము